చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మోసం చేసింది అంటూ దాదాపు అన్ని వర్గాల ఉద్యోగులు కూడా రోడ్లెక్కుతూ ఉన్నారు. కొందరు రోడ్లెక్కడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి డెడ్‌లైన్‌లు విధించుకుంటూ వస్తున్నారు. నిరసనలు, ఆందోళనలు, దీక్షలకు పూనుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపి తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడి రోడ్డు మీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్ళు ఆశగా ఎదురు చూడడం, చివరకు ఉసూరుమనిపించడం మీకు అలవాటుగా మారింది. క్యాబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందిరం మీద తప్ప ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద మీకున్నది కపట ప్రేమ. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవడం మీకు అలవాటే. మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీదకొస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారన్నారు, మరిచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు, మరి పీఆర్సీ సంగతి ఏమైంది? మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేము పీఆర్సీ వేసి దానికి చైర్మన్ను కూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి కనీసం ప్రస్తావించడం లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డిఏలు మొత్తం పెండింగే. దసరా పండగకు డిఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తుంది. కానీ ఇచ్చే ఆలోచన మీకున్నట్టు కనిపించడం లేదు. సిపిఎస్, జిపిఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీని మీద కనీసం రివ్యూ చేశారా? మా ప్రభుత్వ హయాంలో సిపిఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జిపిఎస్ తీసుకొని వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తూ ఉన్నాయి. మీరు ఓపీఎస్ను తీసుకువస్తామన్నారు, మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ ఏమీ చేయకపోయినా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతూ ఉన్నా మీలో ఏమాత్రం చలనం లేదు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఏ, ఏపీజీఎల్, జిఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాష్మెంట్ లీవ్లు, వీటి కింద దాదాపు 31,000 కోట్లు బకాయిలు పెట్టారు. తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేము ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు.
ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి ఇప్పటిదాకా దాన్ని అమలు చేయడం లేదు. మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు 5,000 నుంచి 10,000కు పెంచుతామంటూ హామీ ఇచ్చి కుట్రబన్ని వారి పొట్టగొట్టి ఇప్పుడు రోడ్డు మీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మేలు చేస్తామని వారిని ఇప్పుడు రోడ్డెక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు, మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు. మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలుకుతూ వారి కోసం ఆబ్కాసును తీసుకువచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు 1,00,000 మందికి సకాలానికే ఎలాంటి కత్తరింపులు లేకుండా వారి జీతాలను క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆబ్కాస్ను రద్దు చేసి మళ్ళీ దళారీ వ్యవస్థను తీసుకొని వస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకు వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు 1,100 కోట్లయితే మేం వచ్చిన తర్వాత దాన్ని 3,000 కోట్లకు పెంచాం. ఉద్యోగులకు ఈహెచ్ఎస్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆసుపత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తూ ఉన్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్ని కూడా విడుదల చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు గారు, దాదాపు 2 ఏళ్ల కాలంలో ఉద్యోగులకైనా ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు అంటూ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమేం విప్లవాత్మక చర్యలు తీసుకొచ్చింది అని చెప్పి ఆ వివరాలు షేర్ చేసుకుంటూ, టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలేంటి అని ఆ వివరాలు షేర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసుకుంటూ ట్వీట్ చేశారు.